వివర్స్ మనం వచ్చేసి ఈ వర్ణమాల నుంచి అక్షరాలను ఉపయోగించి 2 అక్షరాల పదాలు, తర్వాత 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు మనము తయారు చేద్దాము. 2 అక్షరాల పదాలు వచ్చేసి కల, తల, వల, నెల. 3 అక్షరాల పదాలు వచ్చేసి గంగ, తబల, రంగ, కరం. తర్వాత 4 అక్షరాల పదాలు వచ్చేసి గలగల, కలకల, పకపక, గడగడ. తర్వాత క్రింది వాక్యంలోని అక్షరాలను ఆధారంగా వీలైనటువంటి పదాలను రాయండి. ఇక్కడ వచ్చేసి మనం చదవగలం పండగ సంబరం అనేటువంటి ఇక్కడ 2 వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వాక్యాలను ఉపయోగించి కొన్ని పదాలని తయారు చేద్దాము. సో దీంట్లో కొన్ని పదాలు వచ్చేసి మనం, మంచం, మంద అనేటువంటి పదాలని ఇక్కడ మనకి ఇచ్చినారు. సో మనం తయారు చేసినటువంటి పదాలు వచ్చేసి మనం ఇప్పుడు రాద్దాం. మనం తయారు చేయాల్సినటువంటి పదాలు వచ్చేసి పండగ, సంబరం, రంగ, గరం, గసగస, గడగడ, గబగబ, గరగర, గలగల, నమనమ, నగ, వల, నంద, దండ, చందనం, వందనం. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది హల్లుతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి. కమల, కరం, కనకం. సో గాతో తయారయ్యే పదాలు, తాతో తయారయ్యే పదాలు, వాతో వచ్చేటువంటి పదాలు, రాతో వచ్చేటువంటి పదాలని మనం ఇప్పుడు చూద్దామా. ఇక్కడ వచ్చేసి గాతో వచ్చే పదాలు గంప, గంగాళం, గంగా. తాతో వచ్చేటువంటి పదాలు తబల, తల, తలగడ. వాతో వచ్చే పదాలు వనం, వరం, వందనం. రాతో వచ్చేటువంటి పదాలు రంపం, రంగం, రంగా. క్రింది గళ్ళలోని అక్షరాల పదాలు రాయండి. అక్షరాలతో కొన్ని పదాలని రాయండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి ఏమేమి అక్షరాలు ఉన్నాయి? ఆ, లా, కా, ప, వా, డా, చ, ఏ, యా, ఊ, గా, త, జ, ఉ, ర, ద, ట, బ, న, ఖ, ఏ, ఓ, గ, ఢ, ఐ, ఝ, న, ట, బ అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి కొన్ని పదాలు అనేటువంటి తయారు చేద్దాము. అలక, లకలక, అల, పలక, నగ, దండ, వడ, ఊయల, జడ, జత, దండ, గంట, తపం, జంట, నరం, కరం, తల, వంట, ఎలక. సో ఈ విధంగా మనకు ఇక్కడ వచ్చేటువంటి పదాలను ఉపయోగించి అనేకమైన పదాలని మనము తయారు చేయవచ్చు. సో తర్వాత వర్ణమాలను క్రమంగా అందంగా గీతల్లో రాయండి. ఆ నుంచి ఆహా వరకు, తర్వాత కా నుంచి రా వరకు, క్షా వరకు ఉన్నటువంటి అక్షరాలని మనము రాద్దాము. ఈ విధంగా మనం వచ్చేసి వీలున్నంత వరకు ఈ యొక్క 2 లైన్ నోట్స్లో వచ్చేసి మీరు అందంగా రాయండి. కా నుంచి క్షా వరకు, తర్వాత వచ్చేసి ఆ నుంచి ఆహా వరకు మీరు నీట్గా అందంగా రాయండి. వీలున్నంత వరకు 2 సార్లు లేదా 3 సార్లు రాసి చూడండి.